ఇంకా మరొక హదీస్ లో ప్రవక్త ఏం చెప్పారంటే, దాసుడు ఎప్పుడైతే నడుస్తా దైవం వైపుకు వస్తాడో కారుణ్య ప్రభు అయిన అల్లా పరిగెత్తుతూ వస్తాడు. ఎప్పుడైతే దాసుడు దైవం వైపు ఒక జానెడు వస్తాడో దైవం ఒక మూరెడు వస్తాడు. ఎప్పుడైతే ఒక దాసుడు మూరెడు వస్తాడో దైవం ఒక బారెడు వస్తాడు అని తెలియజేయడం జరిగింది. అంటే మార్పు అనేది మానవుని ద్వారా దాసుని ద్వారా జరగాలి. సర్వలోక నియామకుడు సర్వోన్నతుడైన దైవానికే సమస్త స్తోత్రం తెలియజేసుకుంటూ, సోదర మహేశ్వర ఆధ్యాత్మిక ప్రియులారా, ఈ రోజు నేను మీ ముందు మార్గభ్రష్టుడైన ఒక వ్యక్తి తాను తాను సంస్కరించుకొని దైవం వైపుకు మరలితే, సన్మార్గం వైపుకు మరలితే దైవం ఎంత సంతోషపడతాడో విశ్వకారుణ్యమూర్తి జగత్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఒక హదీస్ లో ఈ విధంగా తెలియజేయడం జరిగింది. పూర్వకాలము ఎడారిలో ఒక బాటసారి తన ఒంటెపై తన సరంజామా ఉంచుకొని తన కనీస అవసరాల వస్తువులను తనతో ఉంచుకొని ప్రయాణం చేస్తూ ఒక చోట అతను విశ్రాంతి తీసుకోవడం జరిగింది. ఆ విశ్రాంతి తీసుకోవడంలో ఆ నిద్రపోయిన తర్వాత లేచినప్పుడు చూస్తే ఆ ఒంటె ఉండదు, ఆ ఒంటె పైన ఉన్న సామాగ్రి కూడా ఉండదు. అప్పుడు అతను చాలా టెన్షన్ పడిపోయి చింతాగ్రస్తుడై పరిసరాలన్నిటి చోట అతను వెతికి అలసిపోతాడు. ఇంకా తన వద్ద ఆహార అన్నపానీయాలు లేవు కాబట్టి ఇంకా మృత్యుయే శరణ్యం అనేసి అతను నిశ్చయంగా అలసిపోయి నిద్రపోతాడు. మరి కొంత సమయం తర్వాత అతను కళ్ళు తెరిచి చూస్తే ఆ సామాగ్రితో సహా తన కళ్ళ ముందు ఒంటె నిలబడి ఉంటుంది. అంటే ఆ ఎడారి ప్రాంతంలో ఆ బాటసారి మృత్యువు కోసం నిరీక్షించే సమయంలో, ఎందుకంటే ఎడారిలో దాదాపు 150 కిలోమీటర్ల వరకు నీటి సౌకర్యాలు ఉండవు, పల్లెలు ఉండవు, పట్టణాలు ఉండవు. మరి అటువంటి సమయంలో తన ఆహార సామాగ్రి అంతా కోల్పోయినప్పుడు, ప్రయాణానికి కావాల్సిన ఒంటె కోల్పోయినప్పుడు అతను నిరాశ చెంది ఇంకా మృత్యువు కోసం నిరీక్షించే సమయంలో, అటువంటి సమయంలో ఎప్పుడైతే తన ఒంటె తన సరంజామతో సహా చూసినప్పుడు ఎంత ఆనందం కలుగుతుందో ఆ బాటసారికి, అదే విధంగా తన దాసుడు కూడా, తన భక్తుడు కూడా ధర్మ అవగాహన లేని కారణంగా లేదా శైతాన్ వ్యామోహంలో పడి చెడులకు బాస్ అయిపోయి, చెడు అలవాట్లకు లోనైపోయి చెడులకు దాసుడైపోయినప్పుడు తన చెడులను, తన తప్పును అర్థం చేసుకొని సరిదిద్దుకొని సంస్కరణ వైపు ఎప్పుడైతే మరలుతాడో, ఏ విధంగానైతే ఆ బాటసారి తన ఒంటె దొరికినప్పుడు ఎంత సంతోషపడతాడో, అంతకంటే కూడా విశ్వ కారుణ్య ప్రభు అయిన దైవము ఒక దాసుడు సన్మార్గం వైపుకు వచ్చినప్పుడు దైవం సంతోషపడతాడు, ఆనందపడతాడు అని విశ్వకారుణ్యమూర్తి జగత్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తెలియజేయడం జరిగింది. ఇంకా మరొక హదీస్ లో ప్రవక్త ఏం చెప్పారంటే, దాసుడు ఎప్పుడైతే నడుస్తా దైవం వైపుకు వస్తాడో కారుణ్య ప్రభు అయిన అల్లా పరిగెత్తుతూ వస్తాడు. ఎప్పుడైతే దాసుడు దైవం వైపు ఒక జానెడు వస్తాడో దైవం ఒక మూరెడు వస్తాడు. ఎప్పుడైతే ఒక దాసుడు మూరెడు వస్తాడో దైవం ఒక బారెడు వస్తాడు అని తెలియజేయడం జరిగింది. అంటే మార్పు అనేది మానవుని ద్వారా, దాసుని ద్వారా జరగాలి. ఎందుకంటే యజమాని యొక్క అవసరము దాసునికి అవసరం గాని, యజమాని ప్రభు అయిన దైవానికి దాసునితో మానవునితో ఎటువంటి అక్కర ఎటువంటి అవసరము లేదు. అందుకోసము తెలుసో తెలియకనో మనం మనోకాంక్షలకు గురై ఆ చెడుల వ్యామోహంలో పడి ఎవరైతే చెడులకు లోనై ఉన్నారో, ఎవరైతే తమను తాము సంస్కరించాలని కోరుకుంటున్నారో దైవంతో క్షమాపణ వేడుకొని మంచి సంకల్పం చేసుకొని తిరిగి చెడు చేయకూడదు, చెడులకు పాల్పడకూడదు అని దృఢమైన నిశ్చయం చేసుకొని దైవం వైపుకు మరలినట్లయితే అతడు సంస్కరించబడేదానికి అవకాశం ఉంది. ఇహపరలోకాల్లో మోక్షం కూడా పొందేదానికి అవకాశం ఉంది. ఏవైతే విషయాలు చెప్పామో, విన్నామో అర్థం చేసుకొని ఆచరించి సద్బుద్ధిగా వేడుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, బంధుమిత్రులకు షేర్ చేయండి. దైవ చిత్తం అయితే ఇటువంటి ఆధ్యాత్మిక వీడియోలు ముందు కూడా వస్తూ ఉంటాయి. అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబరకాతుహు.